ఆదాబ్ అండ్ నమస్తే ఫ్రెండ్స్. ఈ హెడ్డింగ్ చూసిన తర్వాత నాకు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఇది నాకు ఒక లాంగ్ చెరిస్డ్ డ్రీమ్ అని మాట. లాంగ్ చెరిస్డ్ డ్రీమ్. రిమెంబర్ దిస్. ఎందుకంటే తెలంగాణ రోర్ నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ అండి. చాలా మంచి మంచి అక్కడ వీడియోస్ చేస్తాను. ప్లీజ్ ఫాలో చేయండి. ఓకే, బేసికలీ మన యూత్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో, ఇంకా మన తెలంగాణలో పొలిటికల్ ఇష్యూస్, వాట్ ఎవర్ ఈజ్ హ్యాపెనింగ్, మన ఒపీనియన్ ఏంది, మనకు ఎట్లా కావాలి, మన తెలంగాణ స్టేట్ ఎట్లా డెవలప్ అవ్వాలి, దాని గురించి నేను మాట్లాడతాను నా ఇన్స్టాగ్రామ్ ఛానల్లో, తెలంగాణ రోర్లో. ఓకే, ఇంకా అదే ఛానల్లో నేను ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ ఏమన్నా అంటే, ఓకే, మన టీఆర్ఎస్ పార్టీ హూ హ్యాస్ లెడ్ ద మూమెంట్ 2001 నుంచి పార్టీ ఫార్మేషన్ నుంచి 2009 కేసీఆర్ ఫాస్ట్ అంటూ డెత్, తర్వాత 2014కి మనకు తెలంగాణ స్టేట్ సపరేట్ వచ్చింది కదా. ఓకే, సో టీఆర్ఎస్ చాలా రిలవెంట్ మనకు. ఓకే, తెలంగాణ రాష్ట్రీయ సమితి అంటే తెలంగాణ కోసం చేయడానికి ఒక పార్టీ ఉంది మన దగ్గర. డెడికేటెడ్ పార్టీ, ఎక్స్క్లూజివ్ వర్కింగ్ ఫర్ తెలంగాణ డెవలప్మెంట్ ఒక పార్టీ ఉన్నింది కాబట్టి టీఆర్ఎస్ హిట్ అయింది. టీఆర్ఎస్ మన మనసులో ఉంది. టీఆర్ఎస్ డెఫినెట్లీ ఒక మన చరిత్రలో తెలంగాణ మూమెంట్లో ఒక రెకనింగ్ అని మాట. ఓకే, కానీ నేను చాలా హర్ట్ అయినా. టీఆర్ఎస్కి మళ్ళీ బీఆర్ఎస్ చేశారు, భారతీయ రాష్ట్ర సమితి. నేను అప్పుడే చెప్పిన తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్. ఓకే, మన స్టేట్ లీడర్స్ ఉన్నారు కదా. స్టేట్ లీడర్స్ అంటే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, కవిత గారు, రేవంత్ రెడ్డి గారు, మల్లు భట్టి విక్రమార్క గారు, లగడపాటి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోషయ్య గారు, ఇవందరూ ఉన్నారు కదా. సో వాళ్ళకి ఓకే, ఇప్పుడున్న లీడర్స్కి జగన్ అయినా సరే, డిప్యూటీ సీఎం అయినా సరే, సెంట్రల్లో ఓకే అసలు ఇన్ఫ్లుయెన్సే లేదు. దిస్ నో ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ దీస్ లీడర్స్ ఇన్ ద సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, ఇప్పుడు కూడా నాయుడు గారు ఉన్నారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఇద్దరు సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ పార్టీతో అలయన్స్లో ఉన్నారు. కానీ బట్ స్టిల్ వీళ్ళు సెంట్రల్ పాలిటిక్స్లో ఏం మాట్లాడరు. సో బేసికలీ నేను అప్పుడే చెప్పిన, టీఆర్ఎస్కి బీఆర్ఎస్ చేస్తే మనకు ఏం లాభం లేదు. ఆల్రెడీ నేను ఎప్పుడో 5 ఇయర్స్ బ్యాకే చెప్పేసిన. ఇంకా ఏమన్నా అంటే ఇలా పేరు మార్చేస్తే ఆబ్వియస్లీ తెలంగాణ కోసం పనిచేయడానికి ఒక ఎక్స్క్లూజివ్ పార్టీ ఉండదు కాబట్టి టీఆర్ఎస్ ఓకే విల్ లూజ్ ఇన్ ద అసెంబ్లీ ఎలక్షన్ అని అది కూడా నేను ప్రిడిక్షన్ చేసిన. అదే జరిగింది. కాంగ్రెస్ కేమ్ టు ద పవర్. ఓకే, సో నా నేను ఎందుకు హ్యాపీగా ఉన్నా? ఐఎమ్ వెరీ హ్యాపీ నా. వై? బికాస్ ది టీఆర్ఎస్ పార్టీ ఈజ్ అగైన్ థింకింగ్ టు గెట్ బ్యాక్ దర్ ఒరిజినల్ నేమ్. దట్ ఈస్ ఫ్రమ్ బీఆర్ఎస్ టు మళ్ళీ టీఆర్ఎస్ చేయడానికి వాళ్ళు అట్లా ఆలోచించుకుంటున్నారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఓకేనా? సో టీఆర్ఎస్ రీబ్రాండెడ్ October 2020 కోవిడ్ తర్వాత టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయింది. ఓకే, సో ఇంకా దీనికి ఏంటంటే బేసికలీ కేసీఆర్ సార్కి చాలా యాస్పిరేషన్స్ ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్లో వెళ్ళాలి, సెంట్రల్ పాలిటిక్స్లో ఒక పెద్ద పాత్ర ఓకే నేను ఓకే ప్లే చేస్తాను, అండ్ నేషనల్ పాలిటిక్స్లో ఒక ఇంపార్టెంట్ లీడర్ అవుతాను, ఎక్సెట్రా అవన్నీ జరిగింది. ఓకే, సో అంబిషన్స్ మంచిగానే ఉన్నాయి, కానీ టీఆర్ఎస్కి బీఆర్ఎస్ చేయడం ఎందుకు అవసరమే లేదు. అండ్ హీ థాట్ దాట్ ఓకే స్టేట్ పార్టీ మళ్ళీ నేషనల్ పార్టీ అవుతుంది. అండ్ హీ వాజ్ ఆల్సో టాకింగ్ అబౌట్ వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీతో కలవడం, ఓకే వేరే స్టేట్ సీఎంస్ కలవడం, సదర్న్ స్టేట్ సీఎస్ కలవడం. ఓకే, హీ వాంటెడ్ టు మేక్ షూర్ దట్ టీఆర్ఎస్ ఆఫ్టర్ బీఆర్ఎస్ అయిన తర్వాత ఒక లార్జర్ రోల్ ప్లే చేసి నేషనల్ పాలిటిక్స్లో చాలా కాంట్రిబ్యూట్ చేద్దామని కేసీఆర్ గారు అనుకున్నారు. కానీ అది మంచి థాటే. బట్ సార్ ఇట్స్ నాట్ ఏ పార్టీ. టీఆర్ఎస్ ఈజ్ నాట్ ఏ పార్టీ దట్ కెన్ గో ఇన్ అలయన్స్ విత్ వాట్ బీజేపీ. ఓకే, దే కెన్ గో. ఐఎమ్ నాట్ సెయింగ్ దే కెనాట్ గో. వాళ్ళు వెళ్ళరు అని అట్లా చెప్పట్లేదు. బట్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం అది కుదరదు. ఓకే, దట్ పాలిటిక్స్, ఐడియాలజికల్ పాలిటిక్స్ కుదరదు. కాబట్టి మీకు ఎలాగైనా వాళ్ళు లార్జర్ రోల్ అక్కడ ఇవ్వరు. అది అందరికీ తెలుసు. అందరూ చెప్పారు కూడా. బట్ స్టిల్ మీరు టీఆర్ఎస్కి బీఆర్ఎస్ చేసిరు. బట్ అంటారు కదా ఓకే ఎలాగైనా లేట్ కాకుండా తొందరగానే వచ్చేసిందని. సో దిస్ ఈజ్ హౌ వీ ఆర్ యాక్చువల్లీ గెటింగ్ ద టీఆర్ఎస్ బ్యాక్ ఇన్ ది పొలిటికల్ సినారియో అనమాట. ఓకే, చలో. తెలంగాణ 2023 జనరల్ తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్లో చాలా పూర్ పర్ఫార్మెన్స్ టీఆర్ఎస్ చేసింది అనమాట. ఇంకా పర్సిస్టెంట్ డిమాండ్స్ ఉన్నాయి ఫ్రమ్ ద భారతీయ రాష్ట్ర సమితి ర్యాంక్. అంటే బీఆర్ఎస్లో ఉన్న లీడర్స్ నుంచి చాలా డిమాండ్స్ ఉన్నాయంట బీఆర్ఎస్ పార్టీలోనే. దట్ మనం ఒరిజినల్ నేమ్ తీసుకుంటే మంచిది అని చాలామంది చెప్పారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారికి. ఓకే, పార్టీ ఈజ్ లైక్లీ టు కాల్ ఇట్ సెల్ఫ్ తెలంగాణ రాష్ట్రీయ సమితి వన్స్ అగైన్ అని చేయండి సార్ అని అన్నారు. ఈ డిసిజన్ ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు. ఎందుకంటే ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ
చంద్రశేఖర్ రావు హిజ్ సన్ కేటీఆర్ అనౌన్స్ యాజ్ పార్ట్ ఆఫ్ హిస్ ప్లాన్. ఓకే, ఆయన ఒక పదయాత్ర తీసుకుంటున్నారు. ఓకే, ఈ పదయాత్రలో టీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి టీఆర్ఎస్ ఓకే ఇలా కన్వర్ట్ చేయాలని మేము ట్రై చేస్తున్నాం, వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ అని చెప్తారంట. ఓకే, ఇంకా కేటీఆర్ గారు ఏమన్నారంటే ఇది మా మిస్టేకే, మేము అనవసరంగా టీఆర్ఎస్కి బీఆర్ఎస్ చేసినాం. ఓకే, వీ హ్యావ్ లాస్ ద ఐడెంటిటీ. అంటే మా పార్టీకి, తెలంగాణ డెవలప్మెంట్కి, తెలంగాణ ఎడ్యుకేషన్కి ఎంత గుర్తింపు ఉన్నింది, ఆ గుర్తింపు అది ఐడెంటిటీ మొత్తం పోయింది టీఆర్ఎస్కి బీఆర్ఎస్ చేసిన తర్వాత. ఇది మా మిస్టేక్ అని ఆయన యాక్సెప్ట్ చేశారు. నౌ దర్ ఈస్ డిమాండ్. నా ఇప్పుడు డిమాండ్ ఏముందంటే ఒరిజినల్ నేమ్ తీసుకుంటే మంచిది అని డిమాండ్ ఉందంట. ఓకే, ఇంకా ఇవన్నీ ఎందుకు జరుగుతుందంటే టీఆర్ఎస్ నేమ్ మళ్ళీ ఆయన ఎందుకు కావాలంటే కేటీఆర్ గారు సిస్టర్ కవిత గారు ఓకే ఏమన్నారంటే తెలంగాణ జాగృతి ప్రెసిడెంట్ కే కవిత మేడం ఏమన్నారంటే టీఆర్ఎస్ నేమ్ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఓపెన్గా ఉంది, ఇది ఇప్పుడు ఎవరు తీసుకోలేదు కాబట్టి ఎవరైనా తీసుకోవచ్చు అని ఆమె అట్లా హింట్ ఇచ్చింది. హింట్ ఇచ్చిన తర్వాత అందరికీ ఏం అర్థమైంది, ఓకే సో ఓకే కవిత గారు డెఫినెట్గా టీఆర్ఎస్ ఆ పేరు కోసం ట్రై చేస్తారని. సో దానికంటే ముందు కేటీఆర్ గారు ఏమన్నారంటే బీఆర్ఎస్కి టీఆర్ఎస్ చేసేస్తున్నామని అన్నారు. మెనీ అగ్రీ దట్ చాలా అప్రిహెన్షన్స్ ఉన్నాయి. అప్రిహెన్షన్స్ అంటే వాళ్ళకు డౌట్స్ ఉన్నాయి, వాళ్ళ స్కేర్డ్గా ఉన్నారు. కవిత గారు ఎలాగైనా టీఆర్ఎస్ నేమ్ తీసుకుంటారు, ఇంకా కొత్త పొలిటికల్ అవుట్ఫిట్ షీ విల్ స్టార్ట్ అంటున్నారు. ఓకే, దట్స్ వై కేటీఆర్ గారు ఈ స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. టీఆర్ఎస్ రీబ్రాండెడ్ ఎప్పుడు అయింది, October 2022లో టీఆర్ఎస్ అయింది బీఆర్ఎస్. ఓకే, ఇంకా ఏం బేసికలీ సింపుల్ ఉంది, చాలామందికి టీఆర్ఎస్ ఐడియాలజీ, టీఆర్ఎస్ వర్కింగ్ డెవలప్మెంట్ ప్రాసెస్ ఎక్సెట్రా ఇండియాకి కూడా మనం అలాంటి మోడల్స్ ఇద్దామని ఓకే వాళ్ళు అట్లా అనుకున్నారు. ఫర్ ద ఫస్ట్ టైం తెలంగాణ క్రియేషన్ ఇన్ 2014 ద పార్టీస్ కల్చరల్ వింగ్. ఓకే, కల్చరల్ వింగ్ విచ్ ఇస్ హెడెడ్ బై కవిత గారు. కల్చర్ తెలంగాణ బుర్రా కథ అయినా సరే, తెలంగాణ బోనాలు బతుకమ్మ, సో తెలంగాణ కల్చర్ గురించి వైడ్ స్ప్రెడ్ అంటే మొత్తం ఇండియాకి తెలవడానికి తెలంగాణ జాగృతి ఎస్టాబ్లిష్ చేశారు విత్ ప్రెసిడెంట్ కవిత గారు. ఓకే, కేసీఆర్ నౌ ఎస్ట్రేంజ్ డాటర్. ఎస్ట్రేంజ్ అంటే పార్టీ నుంచి బయట ఉన్నారు కాబట్టి ఎస్ట్రేంజ్ అంటారు. ఓకే, షీ హ్యాస్ ఓపెన్ ఆఫీసెస్ ఇన్ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక అండ్ ఫ్యూ అదర్ స్టేట్ టు ఎయిడ్ ద పార్టీస్ ఎక్స్పాన్షన్ ఇన్ ద బార్డర్ స్టేట్స్. బట్ బీఆర్ఎస్ విన్నింగ్ జస్ట్ 39 seats, చాలా తక్కువ సీట్స్ ఇన్ 190 member assembly and 10 elected recipients joining the winning Congress party. Many questions were raised on the reason that compelled the name change. Okay, so that is the reason చాలా just 39 seats గెలవడం రీసెంట్ ఎలక్షన్లో 2024 ఎలక్షన్లో, ఇంకా 10 elected members కాంగ్రెస్లో వెళ్ళిపోవడం, సో ఇవన్నీ చూసి ఓకే వాళ్ళు పాత పేరు మంచిదని అనుకున్నారు. ఫండమెంటల్లీ ఫ్లాడ్ అనమాట. ప్రొఫెసర్ కోదండరామ్ ఆయన కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ తెలంగాణ మూమెంట్ యాక్టివిస్ట్ అండ్ పొలిటీషియన్. ఆయన ఏమన్నారంటే ఓకే బర్డన్ ఆఫ్ స్టేట్ ఫార్మేషన్ అలాంగ్ విత్ కేసీఆర్ కాల్ ద నేమ్ చేంజ్. ఆయన ఏమన్నారంటే ఫండమెంటల్లీ ఫ్లా, అసలు నేమ్ చేంజ్ చేయడమే ఫండమెంటల్లీ ఫ్లా ఉన్నింది. ఆ డిసిజన్ ఎందుకు తీసుకున్నారు కేసీఆర్ గారు, ప్రొఫెసర్ కోదండరామ్ కూడా కండెమ్ చేశారు. బై చేంజింగ్ ద నేమ్ ఆఫ్ బీఆర్ఎస్ కేసీఆర్ సివియర్ ద అంబికల్ అంటే మన పొట్టుకు మన స్టమక్ నుంచి వచ్చిన ఒక సెంటిమెంట్ టీఆర్ఎస్ అండ్ తెలంగాణకి అది సివియర్డ్ అయిపోయింది, అది మనం లాస్ చేసినామని అన్నారు. హిస్ పార్టీ వాజ్ ఇన్ అవుట్కమ్ ఆఫ్ తెలంగాణ మూమెంట్. ఈ పార్టీ అసలు ఒరిజిన్ అయింది తెలంగాణ మూమెంట్ వల్ల. అండ్ బై లెట్టింగ్ హిస్ అంబినేషన్ గెట్ ఎహెడ్ ఆఫ్ హిమ్సెల్ఫ్ ద కాజ్. సో తెలంగాణ డెవలప్మెంట్ కోసం ఈ పార్టీ వచ్చింది, తెలంగాణ ఇండిపెండెంట్ కోసం ఈ పార్టీ వచ్చింది. మళ్ళీ ఈ ఎయిమ్కి వదిలించుకొని ఆయన ఇంకా ఆస్పిరేషన్ బీఆర్ఎస్ చేస్తాను, నేషనల్ పాలిటిక్స్ చేస్తాను, అవన్నీ చేయడం కూడా చాలా పెద్ద తప్పు అని ప్రొఫెసర్ కోదండరామ్ గారు అన్నారు. సీనియర్ పార్టీ లీడర్స్ వాళ్ళు కూడా ప్రొఫెసర్ కోదండరామ్ ఒపీనియన్ అడ్మిటెడ్ దట్ ఆయన వాళ్ళు కూడా ప్రొఫెసర్ కోదండరామ్ ఒపీనియన్కి కూడా కరెక్టే చెప్పారని చెప్పారు. అడ్మిటెడ్ దట్ బ్రింగింగ్ అప్ ద నేమ్ రివర్సల్ ఇష్యూ సెవెరల్ టైమ్స్ బిఫోర్ ద పార్టీ వర్కింగ్ కమిటీ. చాలాసార్లు ఏమన్నారంటే బీఆర్ఎస్లో ఉన్న లీడర్స్ నో మనకు డెఫినెట్లీ పాత నేమ్ ఉంటే మంచిదని చెప్పారంట కేటీఆర్ అండ్ కేసీఆర్ గారికి. ఓకే, సో మీరేమంటారు, కేటీఆర్ దిస్ పర్టికులర్ బీఆర్ఎస్ షుడ్ బీ చేంజ్ ఇన్ టు టీఆర్ఎస్ ఆర్ నాట్? ప్లీజ్ రైట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. Thank you and do join my Telangana movement, Telangana economy paper which includes both Telangana economy, AP economy and SNT. Okay, plus all the current affairs మీకు ఇక్కడ దొరుకుతాయి. No need to worry about whether the AP current affairs or TSPS current affairs ఆంధ్రప్రదేశ్ జాబ్ క్యాలెండర్ కూడా ఉంది కాబట్టి you can just call to the number given below in the description and also in the thumbnail. ఓకే, ఐ విల్ కనెక్ట్ టు యూ, మనం మాట్లాడదాం, కస్టమైజ్ ఒక షెడ్యూల్ చేద్దాం, క్లాసెస్ అవన్నీ చేద్దాం. సో యూ విల్ డెఫినెట్లీ స్కోర్ హై, నో నీడ్ టు వరీ. ఓకే, డెఫినెట్గా ఏదో ఒక రోజు గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి. ఓకే, అప్పటి వరకు మనం ఫుల్
ఫుల్ ఫ్లెజ్గా ప్రిపేర్ అవి కూర్చోవడమే మంచిది. డోంట్ వెయిట్ ఫర్ ఎనీ నోటిఫికేషన్ టు కమ్ బికాస్ యూ కెనాట్ కవర్ ద సిలబస్. యూ హ్యావ్ టు మాస్టర్ ద సిలబస్. ఆ మాస్టర్ చేయడానికి స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ ఫ్రమ్ టుడే and get the best outcome for your career. I hope this is all clear to you. Take care.